ఏం రోగాలరా నాయన ఇట్లా రావట్టే మనుషులకే అనుకున్నా జంతువులకు పక్షులకు కూడా వస్తున్నాయి కదా ఆఖరికి మనకు తినే కోళ్ళకు కూడా వస్తున్నాయి ఉల్లా కోళ్ళకేం రోగం వచ్చిందంటారా అగో చూపిత్తా చూడురి వాయబ్బా ఇదేందిరా అయ్యా మనుషుల కంటే రోగాలు వస్తాయని తెలుసు కానీ కోళ్ళకు కూడా మస్తు రోగాలు రావట్టే కదా. నా చిన్నప్పుడు మా నాయన తెస్తే వారానికి ఒక్కసారి చికెన్ తినేటోని, కానీ ఇప్పుడైతే ఎప్పుడు పడితే అప్పుడు చికెను. చుట్టాలు వచ్చినా చికెనే, మందు అయినా చికెనే, పండుగ అయినా చికెనే. ఎందుకంటే మటన్ రేట్లు గట్లున్నాయి. మళ్ళా బర్డ్ ఫ్లూ సోకడం అనేది మనకి జనరల్గా వచ్చేటప్పుడు ఆ యొక్క వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి సార్. ముందుకే అదొక డిస్ట్రెస్ కండిషన్లో ఉండి ఒక మూల చేరిపోవడము, యాక్టివ్గా లేకపోవడము జరుగుతుంటాయి. అలాంటప్పుడు వాటిని ఇమీడియట్గా మేము పక్కన పెట్టి రైతులు కూడా దాన్ని సాగ్రిగేట్ చేసి పక్కకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. అవన్నీ కూడా ఐసోలేషన్లో పెట్టి వాటికి సపరేట్గా వైద్యాన్ని అందిస్తే మళ్ళీ అది మామూలు స్థితికి వస్తాయి. వ్యాక్సిన్ వేసిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు రావని చెప్పి తెలియజేయడం జరుగుతుంది సార్. అందుకే అన్నా చికనే, అన్నా చికనే. తింటే తినరు కానీ నేను చెప్పే విషయం జర యాదలో పెట్టుకోరి. ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చి 2 రాష్ట్రాల్లో కోళ్లు రాత్రికి రాత్రే వేలల్లో చచ్చిపోతున్నాయి. కోళ్లకు సోకిన వైరస్ ఏంటంటే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనే వైరస్ సోకిందంట. ముందుగాల దీన్ని తూర్పుగోదావరి జిల్లా పేరవెల్లి మండలం కానూరు అగ్రహారంలో నిర్ధారణ చేసిర్రంట. 60,000 కోళ్లు రాత్రికి రాత్రే చచ్చిపోయినాయంట. మన డిపార్ట్మెంట్లోనే మనకేమంటే ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఒక 15 రోజుల నుండి అలర్ట్ చేశారు. సో ఆల్రెడీ కమర్షియల్ ఫార్మ్స్ కానీ దేశీ బర్డ్ ఫార్మ్స్ కానీ ఎక్కడన్నా ఉన్నా కానీ ఏవన్నా కానీ more than 5 to 10 డెత్స్ పర్ డే ఉన్నప్పుడు విజిట్ చేసేసి అక్కడ ఏం జరుగుతుంది అనేది తీసుకునేసి సో ల్యాబ్స్కు శాంపుల్స్ పంపిస్తాము. ప్రిలిమినరీ డయాగ్నోసిస్ మా లెవెల్లో చేస్తాము. చనిపోయిన బర్డ్స్ అన్నింటినీ తీసుకెళ్ళేసి ల్యాబ్ పంపించి ఫైనల్ ఆర్టీపీసీఆర్లో డయాగ్నోస్ చేసుకుంటాము. బర్డ్ ఫ్లూ అనేది వీ కెనాట్ ఐడెంటిఫై ద డిసీజ్. సడన్గా ఎక్కువ డెత్స్ ఉన్నప్పుడు మాత్రమే వీ కెన్ ఐడెంటిఫై. సో బర్డ్ ఫ్లూ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే బయట నుండి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా కానీ లేదంటే ఈ ఇంటర్నేషనల్ బర్డ్స్ కానీ ఏమన్నా కానీ మైగ్రేషన్లో ఉన్నప్పుడు మాత్రం బర్డ్ ఫ్లూ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డిపార్ట్మెంట్ అంతా అలర్ట్గా ఉండేసి అన్ని ఫార్మ్స్లోన ఫార్మ్ మేనేజ్మెంట్తోనో కంపెనీస్తో మాట్లాడి ఆల్ బయోసెక్యూరిటీ మెజర్స్ ఏవైతే ఉంటాయో కొత్త ఫార్మ్స్ కానీ కొత్త వెహికల్స్ కానీ కొత్త బర్డ్స్ కానీ ఏమన్నా వచ్చినప్పుడు సెగ్రిగేషన్ చేసేసి దానిలో 30 రోజుల్లోనే దానిలో అన్నింటినీ మనము అబ్జర్వేషన్లో పెట్టుకునేసి డెత్స్ ఉన్నప్పుడు ఆ ఫామ్కి రిపోర్ట్ చేసి ఆ బర్డ్స్ అన్నింటినీ బర్న్ చేస్తాము. ఈ రోగం వచ్చి ఇక సర్కారు కూడా జల్దీ అలర్ట్ అయ్యి దీని మీద పనిచేసుడు మొదలుపెట్టింది. మనం ఏం చేస్తామంటే చికెన్ ఏడ పడితే ఆడ దొరుకుతుంది కానీ మురికి కాలువల కాడ ఏడ చీప్గా దొరికితే ఆడ పోయి తక్కువ రేటు కొంటాం. ఎరా చూసి కొనుర్రి, ఎందుకంటే రోగం వచ్చింది కదా, లేకపోతే ఆ వ్యాధి మనకు సోకి రాత్రికి రాత్రి మనం కూడా కోళ్ళ లెక్క అడ్డం పడతాం. ముఖ్యంగా మన జిల్లాలో మరి కోళ్ళ సంఖ్య అంటే కోళ్ళ జనాభా తీసుకుంటే మనకు 33,65,423 ఉన్నాయి. ఇందులో మేజర్గా కమర్షియల్ పౌల్ట్రీ అంటే వ్యాపారాత్మకంగా మరి ఉన్నటువంటి ఒక దాదాపు 9 ఫారాలు కూడా ఉన్నాయి మన జిల్లాలో. కొన్ని చోట్ల 25,000 నుంచి 50,000, కొంతమంది దగ్గర 1,00,000 కూడా ఉన్నాయి. ఇటీవల ఏలూరు పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా గోదావరి జిల్లాలో కోళ్ళ మరణాల గురించి మరి మన జిల్లాలో కూడా ఏమన్నా ఉన్నాయా లేకపోతే ఉంటే ఏం చేయాలనే ఈ సందిగ్ధావస్థలో మరి రైతు సోదరులు ముఖ్యంగా కోళ్ళ రైతులు అలాగే ప్రజానికం కూడా వీటి మీద ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన జిల్లాలో ఎటువంటి ఈ అసాధారణ మరణాలు లేవు కోళ్ళల్లో. సరే కోళ్ళ ఫారంలో కోళ్ళు లేకుంటే ఏమైంది, ఇంట్లోనే అనుకునేరు. ఊర్లో తిరిగే నాటుకోళ్ళకు కూడా ఈ వైరస్ సోకుతుందంట. చూసుకోరి. మళ్ళా అందరికి చెప్పేది ఒకటే, జర్ర నిదానం చేసుకొని చికెన్ కొనేటప్పుడు కానీ వండుకునేటప్పుడు కానీ జర భద్రంగా చూసుకొని తినుర్రి. అంతే.